ఒక పక్క పెహల్గాం టెర్రర్ అటాక్లో అన్నదమ్ములను కోల్పోయి భారతదేశం బాధపడుతుంటే, మరో పక్క దానికి ప్రతీకారంగా ఆ టెర్రరిస్టులను రూపమాపాలని చెప్పి మనం ప్రయత్నం చేస్తూ ఆపరేషన్ సింధూర్ చేస్తే, దీనికి సంబంధించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మీడియా బ్రీఫింగ్ ఇద్దరు లేడీ ఆఫీసర్స్తో ఇప్పించింది. దానిలో ఒకళ్ళు కల్నల్ సోఫియా ఖురేషి. అయితే ఆమెను కూడా వదిలిపెట్టలేదు ఈ రాజకీయ నాయకులు. భారతదేశంలో కొంతమంది రాజకీయ నాయకులకి ఎలా మాట్లాడుతున్నారో, ఏం మాట్లాడుతున్నారో ఇంగితం తెలియట్లేదు. దేశం మొత్తం అన్ని పార్టీలు ఒకే దాటి మీద వచ్చినప్పుడు, దేశం యొక్క మనసంతా కూడా, అంటే నేషనల్ కాన్సెన్స్ అంతా కూడా ఒకే విషయం మీద జాతి ప్రయోజనం ముఖ్యం అన్న థాట్లో ఉన్నప్పుడు, ఈ రాజకీయ నాయకులు మాత్రం దీనిలోంచి పొలిటికల్ గెయిన్స్, కమ్యూనల్ గెయిన్స్ తీసుకోవాలని ట్రై చేస్తున్నారు. అలాంటి ఒక రాజకీయ నాయకుడు మధ్యప్రదేశ్లో ఉన్నారు. ఆయనే విజయ్ షా. ఆయన మినిస్టర్ కూడా. ఆయన కల్నల్ సోఫియా ఖురేషి పైన ఒక డ్రాస్టిక్ కామెంట్ చేశారనమాట. మోడీ గారు ఆ అమ్మాయిని పంపించి బ్రీఫింగ్ ఎందుకు ఇప్పించారు, దీని మీద మాట్లాడుతూ ఆయన వాళ్ళ సిస్టరే, అంటే ఎవరైతే టెర్రరిస్టులు ఉన్నారో వాళ్ళ సిస్టర్ అన్నట్టు మాట్లాడారనమాట. అంటే ఒక లేడీ ఆఫీసర్ని అవమానిస్తూ, దేశానికి రిప్రజెంట్ చేస్తూ అమ్మాయి మాట్లాడిన దాన్ని అవమానిస్తూ ఆయన కొన్ని డిరగేటరీ కామెంట్స్ చేశారు అమ్మాయి మతం మీద. దీనికి సంబంధించి ఇనీషియల్గా మధ్యప్రదేశ్లో ఎఫ్ఐఆర్ కూడా రిజిస్టర్ అవ్వాలి. మధ్యప్రదేశ్లో దేశం మొత్తం కొంత అవుట్రేజ్ కూడా వచ్చింది. ఈయన ఎలా మాట్లాడతాడని చెప్పి మీడియాలో, సోషల్ మీడియాలో బాగా వచ్చిందనమాట. ఈ టైంలో ఆయన ఒక మాట అన్నారు, నేను ఎవరి సెంటిమెంట్స్ అయినా హర్ట్ చేసి ఉంటే సారీ అని. అంటే అన్కండిషనల్ కాదు, నా వల్ల ఎవరైనా సెంటిమెంట్స్ అయినా హర్ట్ అయి ఉంటే నేను బాధపడుతున్నానని. సో ఈ విషయం మధ్యప్రదేశ్ హైకోర్టుకి వెళ్ళింది. హైకోర్టు ఎఫ్ఐఆర్ చేయమని చెప్పింది ఆయన పైన. దీనిపైన సుప్రీంకోర్టులో కేసు పడింది. సుప్రీంకోర్టు ఎఫ్ఐఆర్ నేను క్వాష్ చేయను, ఆయన చేసింది చాలా తప్పు, ఆయన క్రాస్ రిమార్క్స్, చాలా ఇన్సెన్సిటివ్ రిమార్క్స్ చేశారు. ఆయన అసలు సెన్సిటివ్గా లేరు, చాలా ఇన్సెన్సిటివ్ రిమార్క్స్ చేశారు. అంతేకాదు మొత్తం నేషనల్ ఎంబ్రాస్మెంట్ గురి చేశారు. జాతిని ఒక ఎంబ్రాస్మెంట్లోకి తీసుకెళ్లారనమాట. నేషనల్ సెంటిమెంట్ మొత్తం ఒక చోట ఉంటే ఈయన మాత్రం ఇంకో విధంగా మాట్లాడుతున్నారు. కాబట్టి అసలు ఈయన చెప్పిన దానిపైన, మొత్తం ఇష్యూ పైన ఒక సిట్ వేయాలి ఇమీడియట్గా. అంటే ఈరోజు పొద్దున 10 సిట్ ఏర్పాటు చేయాలి. డైరెక్ట్ రిక్రూటెడ్ ఐపీఎస్ ఆఫీసర్స్ మరియు ఒక ఐజీ స్థాయి అధికారి దీనికి చీఫ్గా ఉండి ఒక సిట్ వేసి, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అనేది మధ్యప్రదేశ్ ప్రభుత్వం వేసి ఈ మంత్రి గారి మాటలపైన, ఎందుకంటే ఈయన మాట్లాడినవన్నీ వీడియో క్లిప్పింగ్స్ సహా ఉన్నాయన్నమాట. సుప్రీంకోర్టు దీన్ని చూసి ఇంత ఇన్సెన్సిటివ్గా ఎలా మాట్లాడతారు, ఇంత జాతికి దుర్ఘటన జరిగినప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడొచ్చా, ఇలా ఎలా చేయొచ్చా మనం అని చెప్పి సుప్రీంకోర్టు చాలా ఘాటైన వ్యాఖ్యలతో ఇమీడియట్గా ఆయన అరెస్ట్ పైన అయితే స్టే ఇచ్చింది. కానీ ఆయన పైన అయితే సిట్ వేసి అసలు ఇలా రిమార్క్స్ చేయడం చాలా తప్పు, ఇంత ఇన్సెన్సిటివ్గా ఉంటుంది చాలా తప్పు, ఇంత క్రాస్ రిమార్క్స్ చేయడం చాలా తప్పు అని చెప్పి సుప్రీంకోర్టు చాలా ఘాటుగా స్పందించింది మధ్యప్రదేశ్ మంత్రి విజయ్ షా వ్యాఖ్యలపై.